హాయ్ ఫ్రెండ్స్! మిగిలిపోయిన ఇడ్లీతో అదిరిపోయే రెసిపీ అయితే చూసేయండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తినొచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా తినొచ్చు. లంచ్ బాక్స్ కూడా బావుంటుంది. ట్రై చేయండి. రెసిపీ చూడడానికి ఎంత బావుందో తినడానికి కూడా అంతే బావుంటుంది. అది కూడా చాలా తొందరగా అయిపోతుందనమాట. జస్ట్ 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ. అది ఫ్రెష్‌దైనా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీని చేతితో పొడి పొడిగా స్మాష్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూపించే విధంగా. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పునైతే వేసుకొని వాటిని కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే చిల్లీస్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కావాలంటే వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో అయితే మనం ఇడ్లీని కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీకి పోపు బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం లాస్ట్‌లో అయితే స్టవ్ ఆఫ్ చేసి మనం నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఛానల్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే లైక్, షేర్ కూడా మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.